క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ ప్రారంభపు అధ్యాయంలో అనేక కుటుంబాల వివరణ మనం చూస్తున్నాం కదా. ఈ 4వ అధ్యాయంలో కూడా మొదటి 23 వచనాల్లో యూదాకు సంబంధించినటువంటి కుటుంబ వివరాలు రాయబడుతున్నాయి. అలాగే 24వ వచనం నుండి చివరి దాకా ఆ సిమియోను కుటుంబానికి సంబంధించిన వివరణ. అయితే ఇన్ని కుటుంబాల ఆ పేర్ల మధ్యలో కొంత అంశము యొబ్బేజు గురించి వివరించబడింది. 4వ అధ్యాయము 9-10 వచనం మనం గమనిస్తే, తన సహోదరులందరికంటే కూడా ఎక్కువ ఘనత పొందినటువంటి యొబ్బేజు. అయితే అతని తల్లి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతన్ని నేను వేదన పడి కంటిని కనుక ఇతనికి యొబ్బేజు అని పేరు పెడుతున్నానని సాక్ష్యం ఇస్తుంది. ప్రసవ వేదన అనేది సాధారణమైన విషయం, ప్రతి కానుపులో జరిగే అంశమే. అయితే మిక్కుటంగా ఇంకా ఎక్కువగా దుఃఖానికి బాధకు గురి చేసింది కనుక అనుభవాన్ని బట్టి ఆ తల్లి యొబ్బేజు అని పేరు పెట్టింది. వేదన లేదా వేదన పుత్రుడు అని అర్థం. ఆదికాండంలో 35వ అధ్యాయంలో ఇలాంటి అనుభవం మనకు కనబడుతుంది. రాహేలు తను ప్రసవ వేదనతో బాధపడుతూ కుమారుణ్ణి కంటూ తాను చనిపోతున్నప్పుడు ఆ కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. అంటే దుఃఖపుత్రుడు, ఈ దుఃఖానికి కారణం వీడే అన్నట్టుగా. ఒక యొబ్బేజు కాదు, లేకపోతే బెన్యామీనుగా మార్చబడిన బెనోనినే కాదు, చాలా వరకు పేర్లన్నీ కూడా అనుభవాల నుంచి వస్తాయి. ఉదాహరణకు మీరు ఆదికాండం 29వ అధ్యాయంలో 33-35 వచనాలు మీరు గమనిస్తే, లేయా పిల్లల్ని కంటున్నప్పుడు ఒక్కొక్క కుమారుణ్ణి కనినప్పుడు ఒక అనుభవం గుండా తను వెళ్ళింది గనక ఆ మాటలే మాట్లాడుతూ, అంటే యెహోవా నా శ్రమను చూచెను గనుక రూబేను అని, లేదా యెహోవా నా మొర విన్నాడు అని సిమియోను అని, ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తాను అని యూదా అని, అంటే అనుభవాలు గుండా పేర్లు వస్తాయి. 30వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో రాహేలు తనకు పిల్లలు లేనందున తన దాసిని యాకోబుకి ఇస్తూ, కనిన పిల్లలు కూడా తాను కూడా పేర్లు పెడుతూ, ఇదిగో పోరాడి తినని, దేవుడు తీర్పు తీర్చాడని, ఇలాగ దాను నఫ్తాలి అంటూ పేర్లు పెట్టబడటం. ఒక బైబిల్లోనే కాదు, ఆ పాత దినాల్లో మన కుటుంబాలు కూడా గమనిస్తే అనుభవాలని జోడించుకొని పేర్లు పెడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో పేర్లన్నీ కూడా గూగుల్ నుంచే వస్తున్నాయి, అది వేరే విషయం. అయితే యొబ్బేజు పొందినటువంటి ఆ వేదన అనుభవం ఎంతో కొంత మనం కూడా కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎలాగ జరుగుతూ ఉంటాయంటే, ఆ కుమారుడు లేదా ఆ కుమార్తె జన్మించినప్పుడు ఆ కానుక పీటల మీద వాస్తవంగా కొన్ని సందర్భాల్లో పిల్లలు చనిపోతుంటారు, మరికొన్ని సందర్భాల్లో ప్రసవిస్తూ తల్లి కూడా చనిపోతుంటారు. ఒకవేళ ఆ తల్లి చనిపోయి ఆ బిడ్డ బ్రతికితే నిజంగా జీవితకాలము ఆ నింద తొలగిపోతుంది. వీడు పుడుతూ తల్లిని మింగేశాడని, లేదా ఈ అమ్మాయి పుడుతూ తల్లిని చంపేసిందని తరచూ కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇది వారి ప్రమేయం లేకపోయినా జీవితకాలము అది ఆ నింద, ఆ బాధ తొలగదు. ఇటువంటి అనుభవాన్ని ప్రార్థన ద్వారా యొబ్బేజు ఎలా మార్చుకున్నాడో మనము చూద్దాం. 10వ వచనంలో యొబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించువని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. స్పష్టమైన 4 అంశాలతో యొబ్బేజు ప్రార్థన కొనసాగుతోంది. మొదటి మాట ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించమని. యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఎన్నడెన్నటికీ ఆశీర్వాదమే కదా. యొబ్బేజు మాత్రమే కాదు, మనమందరం కూడా ఆశీర్వదించమని దేవుని అడగాలి. లేఖన ఆధారం ఏంటి అంటున్నారా? యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో, దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. కొందరు వితండవాదులు ఉంటారు. ఆశీర్వాదము దీవెన అనగానే వాటిని కూడా కలిపి చెరుపుతూ అన్నిటినీ ఆధ్యాత్మికమైన విషయాలుగానే ఎంచాలని చెబుతూ ప్రజల్ని దరిద్రతలకి నెట్టివారు. ఎందుకంటే కీర్తనకారుడు చాలా స్పష్టంగా 109వ కీర్తనలో ఇలా రాసిపెట్టాడు, శపించుట వానికి ప్రీతి గనక
వాని మీదికి అది వస్తుంది అని, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైంది అని. ఆత్మీయతతో పాటు నీకును 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా దైవాశీర్వాదం పొందాలన్న ఆశ నీలో లేనప్పుడు అది నీ యొద్ద ఎందుకుంటుంది? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనంలో దావీదు స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడు తన కుటుంబం గురించి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని. కీర్తన 20వ అధ్యాయంలో ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తూ, సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటూ, ప్రత్యేకంగా 4వ వచనం, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నా దేవుడు సఫలపరచును గాక. ఇక యెబేజు ప్రార్థనలో 2వ మాట ఏంటంటే, నా సరిహద్దును విశాలపరచుము అంటున్నాడు. ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాడు. ఇది దేవుని చిత్తమే, ఇది కూడా దేవుని వాగ్దానమే, వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనమే. నీ గుడారపు తాళ్లను విశాలపరచుమని, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్మని, నీ తాళ్లను పొడుగు చేసి మేకులు దిగగొట్టమని యెషయా 54:2లో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపించెదవు, నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకొనును. అంటే నీవు ఎక్స్టెండ్ అవ్వడము, వృద్ధి చెందడము దేవుని చిత్తమే. అయితే అది నీకు ఇష్టమై నువ్వు ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఫలించి వృద్ధి పొందాలని, మీ ఫలం నిలిచి ఉండాలని, మీరు బహుగా ఫలించుట ద్వారా లేదా వృద్ధి పొందుట ద్వారా మీ తండ్రి అయిన దేవునికి మహిమని యోహాను సువార్త 15లో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. అయితే ఎంతో జ్ఞానంతో వివేకంతో కూడిన యెబేజు ప్రార్థన మీరు వినండి. ఒకవైపున ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు, పొందిన ఆశీర్వాదానికి ఒక ప్రొటెక్షన్, ఒక అష్యూరెన్స్ అడుగుతున్నాడు. అదేంటంటే 3-4 మాటలు, నిత్యముగా నీ చేయి నాకు తోడుగా ఉండాలి, ఇక ఏ కీడు రాకుండా నన్ను కాపాడు అని. వాస్తవంగా కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో మనం చూస్తే హీ వాంటెడ్ టు కమ్ అవుట్ దట్ పెయిన్ అన్నమాట. తన పేరులో అనుభవాల్లో ఉన్న ఏదైతే బాధ నొప్పి ఉందో అందులో నుంచి విడుదల పొందేట్టుగా ప్రార్థన. అతడు మనవి చేసిన దాన్ని యెహోవా విని అతనికి దయచేసెను. ఇలా ధ్యానిస్తుండగా నాకు అర్థమవుతుంది, యెబేజు వలె మన మీద కూడా పాపము నేరము మోపబడింది. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము ఈ లోకంలో ప్రవేశించింది, కనుకనే జన్మత మనం పాపులమయ్యాం. యెబేజు ప్రార్థించి జీవితకాలము ఆ ప్రాచీన అనుభవాల్లో కొనసాగకుండా ఎలాగా దైవాశీర్వాదం పొందాడో, మన అనుభవాలను మార్చేందుకు కడపటి ఆదమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి ఆదాము యొక్క అనుభవాలు ఎలాగ మనం అనుభవిస్తున్నామో, కడపటి ఆదమైన క్రీస్తు యొక్క అనుభవాలు లేదా పోలికను ధరించుదుము అంటున్నాడు. మరణానికే కారణమవుతున్న ఈ పాపపు బలాన్నే క్రీస్తు జయించి మనల్ని విడిపించినప్పుడు మన మీద మోపబడిన అనుభవిస్తున్న కన్నీటి కారణాలన్నిటిని కూడా ఆయన మార్చగలడు. మరెందుకు ఆలస్యం? యెబేజు వలె మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన మీ ప్రార్థనలు అన్నింటినీ సఫలపరిచి దైవ దీవెనలు మెండుగా మీకు కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.